తెలంగాణలో మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలు కావచ్చు, లేదంటే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు. దేశంలో ఎక్కడైనా ఏ ఎన్నికలైనా సరే వివిధ రాజకీయ పార్టీలు ఆడే మైండ్ గేమ్స్ తమ ఓటమిలో కానీ గెలుపులో కానీ కీలక పాత్ర పోషిస్తాయి. ఎన్నికల్లో తమ మైండ్ గేమ్తో ఓటర్ల ఆలోచన ధోరణి మార్చడమే కాకుండా వారిని తమ వైపు తిప్పుకోవడమే రాజకీయ పార్టీల లక్ష్యం. ఈ మైండ్ గేమ్స్ ప్రజల బలహీనతలతో లింక్ అయి ఉంటాయి. ఆ బలహీనతలను క్యాష్ చేసుకోవడమే పార్టీల పని. మైండ్ గేమ్ అంటే ఏమీ లేదు, వెరీ సింపుల్. తమకు కలిసొచ్చేలా ప్రజలకు హాని చేకూరేలా ఉన్న ఒక విషయాన్ని పదే పదే ప్రజలకు అదే పనిగా నూరిపోస్తుంటే ఈ ప్రభావం ఓట్లు వేసే సమయంలో మైండ్లో మెదులుతుందని నాయకుల లాజిక్. దాంతో ఓటు వేసే ముందు ఓటర్ల ఆలోచన మారిపోతుంది. చెప్పే విషయంలో అబద్ధముందా నిజముందా అనే విషయం అనవసరం. చెప్పేది ప్రజల బుర్రలోకి వెళుతోందా లేదా అనేది ముఖ్యం. తెలంగాణ సహా దేశంలో పార్లమెంటు ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. మైండ్ గేమ్స్ మొదలుపెట్టారు. గులాబీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను పట్టుకుంది. అవి అమలు కావంటూ ప్రజల మైండ్లోకి ఎక్కించింది. కానీ తీరా చూస్తే కారు పార్టీ ఓటమి పాలైంది. ఇక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల బలహీనతతో మైండ్ గేమ్ ఆడింది. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చేస్తుందని అదే పనిగా ఊదరగొట్టింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే చాలు ఇదే విషయం పదే పదే చెప్పారు. ఆయన ధాటికి తట్టుకోలేని బీజేపీ అగ్రనాయకులు ప్రధాని మోదీ, అమిత్ షా సైతం ఆ పని చేయబోమని చెప్పడానికి నానా తంటాలు పడ్డారు. రిజర్వేషన్స్ అనేవి మన దేశంలో రాజకీయ పార్టీలకు పెద్ద ఆయుధం. దాన్ని ఎన్నికల్లో వెపన్ మాదిరిగా భయపెట్టడానికి బూచి మాదిరిగా వాడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో తాను అధికారంలోకి రావడం కోసం రిజర్వేషన్లను ఆయుధంలా వాడుకుంటోంది. మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆడుతున్న మైండ్ గేమ్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది జనవరి 4న వెలువడనున్న ఫలితాలతో తేలిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.